మామా, సముద్ర తీరాల్లో లేదా కొండలపైన కనిపించే ఈ భారీ ఫ్యాన్లను చూసారా? ఇవి గాలిని వాడుకుని కరెంటుని ఎలా తయారు చేస్తాయో తెలుసా? వీటినే విండ్ టర్బైన్స్ అంటారు. మనం ఇంట్లో వాడే ఫ్యాన్ కరెంటును వాడుకుని గాలినిస్తుంది. కానీ ఈ టర్బైన్ గాలిని వాడుకుని కరెంటునిస్తుంది. అంటే ఇది ఫ్యాన్కి కంప్లీట్ రివర్స్ అనమాట. ఇందులో ఉండే ఒక్కో రెక్క అంటే బ్లేడ్ దాదాపు 100 మీటర్ల కంటే పొడవు ఉంటుంది. అంటే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ కంటే పెద్దదనమాట. గాలి వీచినప్పుడు ఈ భారీ బ్లేడ్లు తిరగడం మొదలవుతాయి. ఈ బ్లేడ్లను చాలా స్పెషల్గా ఏరోఫాయిల్ షేప్లో డిజైన్ చేస్తారు. విమానం రెక్కలు ఎలాగైతే గాలిలో తేలుతాయో అదే లిఫ్ట్ ఫోర్స్తో ఈ బ్లేడ్లు కూడా తిరుగుతాయి. ఈ బ్లేడ్ల వెనుక నెసల్ అనే ఒక పెద్ద బాక్స్ ఉంటుంది. దూరం నుంచి చిన్నగా కనిపించినా ఇదొక సిటీ బస్ అంత సైజులో ఉండి టర్బైన్కి మెయిన్ ఇంజిన్ రూమ్ లాగా పనిచేస్తుంది. మామా, ఇక్కడో ట్విస్ట్ ఉంది. టర్బైన్ బ్లేడ్లు నిమిషానికి కేవలం 15 సార్లు మాత్రమే తిరుగుతాయి. కానీ కరెంటు పుట్టాలంటే మనకు చాలా వేగం కావాలి. అందుకే లోపల ఒక గేర్ బాక్స్ ఉంటుంది. ఇది బ్లేడ్ల తక్కువ వేగాన్ని 100 రెట్లు పెంచి నిమిషానికి 1500 కంటే ఎక్కువ సార్లు తిరిగేలా చేస్తుంది. ఇలా పెరిగిన వేగంతో జనరేటర్ పనిచేసి కరెంటును తయారు చేస్తుంది. గాలి స్పీడ్ మారినా పవర్ని మాత్రం కాన్స్టెంట్గా ఉంచడానికి ఇందులో కంట్రోలర్ని వాడతారు. ఇక్కడ తయారైన కరెంటు భారీ కేబుల్స్ ద్వారా టవర్ కింద ఉన్న ట్రాన్స్ఫార్మర్కి చేరుకుంటుంది. అక్కడ వోల్టేజ్ని పెంచి గ్రిడ్ ద్వారా మన ఇళ్లకు పంపిస్తారు. గాలి ఎటువైపు వీస్తుందో కనిపెట్టడానికి దీనికి పైన ఒక విండ్ వ్యాన్ కూడా ఉంటుంది. అది గాలి ఎటు ఉంటే అటువైపు టర్బైన్ని తిప్పుతుంది. ప్రకృతి ప్రసాదించిన గాలిని ఇలా క్లీన్ ఎనర్జీగా మార్చటం నిజంగా గ్రేట్ కదా మామా. మామా, నీకీ వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో మామా.